హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం చేస్తున్నా అంటే వెండి ఖర్జూరంతో లడ్డూలు చేస్తున్నా. ఇవి వెండి ఖర్జూరంలో పిక్కలు ఉంటాయి కాబట్టి పిక్కల్ని వేరు చేసుకున్న పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పెనం తీసుకొని ఇది సిమ్లో ఉంచండి. అందులో కొంచెం జీడిపప్పు అండ్ కొంచెం వేరుశనగగుళ్ళు వేసుకొని బాగా వేపుకోండి. మార్చేయకండి, బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపండి. మా ఇంట్లో మా ఆయనగారు మనకు తెచ్చారనమాట వెండి ఖర్జూరం. అది ఎవరూ తినట్లేదు, వేస్ట్గా ఉంటుందని చెప్పి లడ్డూలు చేస్తున్నాను అనమాట. చాలామందికి అలా తినడం ఇష్టం ఉండదు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా కుదిరింది. వేపుకున్న తర్వాత ఇదిగోండి జీడిపప్పు అండ్ వేరుశనగగుళ్ళు, కొంచెం యాలకులు, కొంచెం మీకు ఎంత షుగర్ కావాలో అంత బెల్లం వేసుకొని వీటినన్నిటిని మిక్సీలో వేసుకుందాం. మొత్తం అన్నీ వేసుకోండి. వాటర్ వేయకండి, వాటర్ వేయకుండా మంచిగా పౌడర్లా చేసుకోండి. యాలకులు స్మెల్కి బాగుంటాయి కదా, ఫ్లేవర్కి, అందుకే వేసాను. అంతే, ఇలా పౌడర్గా చేసుకోండి. పౌడర్గా చేసుకున్న దాంట్లో ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. చూసారా ఎలా ఉందో పౌడర్గా, మరీ అంత పౌడర్ కాకుండా చేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి మరగబెట్టుకున్న నెయ్యి అందులో వేద్దాం. మీకు కావాల్సినంత వేయండి. వీటన్నిటిని బాగా కలుపుకుందాం. బాగా కలపాలి. మొత్తం మనకి చేతికి అందేలా తయారయ్యేలా కలుపుకోండి. నెయ్యి ఇష్టం లేదు అన్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఇది రోజు పాలలో వేసుకొని కూడా తినొచ్చు. మనం ఒక్క స్పూన్ రోజు ఇలా పౌడర్ చేసుకొని పాలలో వేసుకొని కూడా తినొచ్చు. ఇంకా కొంచెం నెయ్యి వేసుకుందాం. బాగా కలుపుకోండి. ఇలా కావలసినంత వేసుకొని బాగా ఉండయ్యేలా కలుపుకుందాం. బాగా మొత్తం బాగా కలపాలన్నమాట. దాన్ని మనం మంచిగా ఉండలు చేసుకోండి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసుకుందాం. చిన్నవైతే బాగుంటాయి కదా, అందుకే నేను చిన్నగా చేసుకుంటున్నాను. మీకు ఏ సైజు కావాలో చేసుకోండి. చూడండి, ఉండలు రెడీ అయిపోతున్నాయి. ఈ సైజులో చేసుకుంటున్నాను. ఎంతో ఆరోగ్యానికి ఎంతో హెల్దీ అయింది అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే, మన ఎండి ఖర్జూరం లడ్డూలు రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో